వెల్కమ్ టు ద ఛానల్. సో మనం ఈరోజు పండించిన వెజిటేబుల్స్ని మినీ హార్వెస్ట్ చేద్దాం. ఈరోజు మనం స్క్రాచ్ నుంచి పెట్టిన బెండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాం. బెండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు కూడా ఒకసారి తెలిసిన ఈ సెకండ్ టైం హార్వెస్ట్. ఇది అప్పుడు ఫస్ట్ వీడియో పెట్టలేదు. ఇది మన సీడ్స్. ఎవరైనా సరే ఒక కొమ్మకి ఒక కాయ వదిలేసారు అనుకో, అవి విత్తనాలు అయితే ఆ విత్తనంతో ఇట్లా మన సీడ్స్ వేసుకోవచ్చు. సో ఎన్ని వచ్చినాయి చూడండి. ఇవన్నీ ప్రతి సీడ్ ఓన్లీ మళ్ళీ అట్లా ర్యాండమ్గా వేయలేదు. జస్ట్ ఒక్కొక్క సీడ్ పెడితే ఆ ఒక్క సీడ్ కూడా వచ్చేసింది అనమాట. అంటే ఏదైనా సీడ్ మొత్తం మంచిగా అయిన తర్వాతే పెడితే అవి ఈజీగా వచ్చేస్తాయి. ఇది ముదిరిపోయింది, కూరకు పనికి రాదు కాబట్టి విత్తనాలకు వదిలిస్తున్నాం. దాని నుంచి మనం మళ్ళీ తయారు చేసుకోవచ్చు. సేమ్ ఇట్లనే పెట్టవచ్చు. ఈ ప్రాసెస్నే మనం పెట్టుకోవచ్చు. అది ముదిరింది, లేతగా ఉన్నాయి. ముద్రనే వదిలేసుకోండి. ఇట్లా ఇది ఎక్కువ గట్టిగా ఉంది కాబట్టి ఈ సీడ్స్ వదిలేస్తున్నాం. సో ఇవన్నీ వచ్చినాయి. ఇవి గుర్తున్నాయి. టమాటా చెట్లు కూడా నేను వీడియో చేసిన కదా. సో అవన్నీ ఇప్పుడు క్రాపింగ్, ఇప్పుడు కాయలు కాస్తున్నాయి అనమాట. ఇవన్నీ ఇప్పుడు కాయలు పండిన తర్వాత ఇంకా సేమ్ ఇవి తెంపేసి ఇవి మార్కెట్ తీసుకోవాలి. అంటే బల్క్లు ఉన్నాయి కదా, ఇవన్నీ పెంచుతున్నాం అనమాట, పండిస్తున్నాం. ఇవేమో నార్మల్గా మన కూర కోసం ఒక సైడ్లో పెట్టినాం, మనకి అవసరం ఉంటే, లేకపోతే మన పక్క వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఇవేమో అమ్మడానికి. అండ్ నేను మీకు చెప్పినా కదా, నేను ఇంకా పల్లీల చెట్లు అవన్నీ కూడా పెట్టినా కదా. సో అవి ఆ కార్నర్కి వేసిన ఒకసారి. అండ్ ఇది సేమ్ పండిన దోసకాయ నుంచి సీడ్స్ తీసుకొని ఆ సీడ్స్ నుంచి పెట్టిన చెట్లు కూడా వచ్చినాయి అన్నమాట. ఇదే కార్నర్లో వేసిన. చూడండి, ఇవి టమాటా చెట్లు. అంటే ఇవి నర్సరీ నుంచి నారు తీసుకొచ్చిన. సో ఆ నారు పెడితే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాయన్నమాట ఇవి. అండ్ చూడండి దోసకాయలు. ఇది నేను పండిన దోసకాయ నుంచి తీసిన సీడ్స్ ఇట్లా పెడితే ఇంత పెద్ద అయినాయి అనమాట. అంటే వేస్ట్ అసలు కావు, మీకు మంచిగా వచ్చేస్తాయి. మీరు ఒక చిన్న మినీ గార్డెన్ ఇట్లా రెడీ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది లైఫ్. ఇది కూడా ఇక్కడ ఏమి ఇంకా కాలేదు. సో అవుతాయి ఇవి కూడా. స్టార్టింగ్ ఇది కదా మమ్మీ, ఫస్ట్ క్రాప్ వచ్చింది. ఏడుకెళ్తున్నావు? కట్ చేద్దాం, హార్వెస్ట్ చేద్దాం. ఇది కచ్చిదే తెంపుతున్నా, ఎందుకంటే ఇది తీయగా ఉంటుంది. కచ్చిదైనా తీయగా ఉంటుంది. ఆల్రెడీ దోసకాయ ఇప్పుడే హార్వెస్ట్ చేసేసినాం. ఇది కచ్చిగా ఉందన్నమాట. ఇది సరిపోతే మనకి చూసినాం ఎంత పెద్దగా ఉంది. ఇది చాలా పెద్దగా ఉంది అనమాట. ఇది చూడండి, ఇది ఒకటి, ఇక్కడ ఒకటి కూడా ఉంది. ఇదొకటి. ఇది మనం స్క్రాచ్ నుంచి పెంచిన దోసకాయలు. ఇది హార్వెస్ట్. ఇంట్లో నుంచి తీసుకున్న పల్లీలని పెట్టినాం కదా, అవి కూడా వచ్చేసినాయి. ఇంత పెద్దగా ఉన్నాయి అన్నమాట. ఇవి లోపల అయితే ఇవి బయట కాయాలి. సో అవి కాలేదు, వాటికి టైం కావాలి. చూడండి, యాక్చువల్గా ఇక్కడ అన్నీ ఉండాలి కానీ పోయినాయి. సో దీని ఫ్లవర్స్ ఇట్లుంటాయి. ఇవి లోపల అవుతాయి. ఇవన్నీ పల్లి చెట్లే. నేను వన్ సైడ్కి వేసినా కదా, ఇవి ఇంట్లో నుంచి పెట్టిన చెట్లే. చూడండి, ఇవి టమాటాలు వచ్చేస్తున్నాయి. ఎండకి యాక్చువల్గా ఇంకెక్కువ క్రాప్ వస్తుంది. కాకపోతే ఇది సమ్మర్ సీజన్ కదా, సో అవి అంత మంచిగా అవ్వట్లే అంట. దీంట్లో కూడా చాలా వర్క్ చేసుకోవాలి మనం. ఇది ఆనంకాయ క్రాప్ అనమాట. సో దీని స్టోరీ చెప్పాలా. ఇది స్క్రాచ్ నుంచి ఆనకాయ ఒకటి సేమ్ ఇట్లా ఒక పండిస్తాం కదా, ఈ పండించిన ఆనకాయని వదిలేసినాం సీడ్స్ కోసం. అవి కలెక్ట్ 2 కాయలు వదిలేసినాం. ఒక్క కాయల 500 గింజలు వచ్చినాయి. ఆ గింజలతోటి మళ్ళీ ఇట్లా పెట్టినాం. ఇంత పెద్ద క్రాప్, ఇంత పెద్ద ఇక్కడ వేసినాం.
అక్కడ ఇంకా 2 మళ్ళీ వేసినాం. అవి ఒకసారి 2 times మార్కెట్కి వెళ్ళినాయి. మార్కెట్ కూడా వెళ్ళినాయి. ఇంకో చూడండి ఇక్కడ దోసకాయ అండి, దోసకాయలండి. దోసకాయ హార్వెస్టింగ్. వర్షం పడ్డది, అంత మట్టి మట్టికి అయినాయి దోసకాయ. అబ్బో బరువు అయిపోయింది. చూసినా ఎంత పెద్దగా ఉన్నాయి దోసకాయలు. ఈ సీడ్ అంత పెద్దగా ఉంటుంది. ఆనపకాయ ఉన్నాయి ఇక్కడ, కానీ తెంపాలి. ఇది క్రాప్ అన్నమాట. నిన్ననే మా ఇంట్లో ఆనకాయ కర్రీ. హార్వెస్ట్ చేయొచ్చు, కాకపోతే మేము ఇక్కడ ఉంటాం కాబట్టి మాకు ఫ్రెష్గానే తీసుకోవచ్చు అన్నమాట. సో తీసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకే హార్వెస్ట్ చేయట్లేదు. సో ఇవి ఆనపకాయ చెట్టు, ఇవి మా కొబ్బరి చెట్లు, అందులో మామిడి చెట్లు కూడా ఉంటాయి. యాక్చువల్గా మా మమ్మీ ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తుంది. వాయిస్ ఓవర్ కూడా కాదు వీడియోలో, ఎందుకంటే తనకు చెప్తున్నాను అనమాట, తను కూడా వేసుకోవచ్చు ఇట్లా వీడియోస్ అనేసి. ఐఎమ్ ఎంకరేజింగ్ హర్ అనమాట. ఇట్లా ఇక్కడికి ఉండే కానీ దోసకాయలు కనబడట్లేదు. సరే అంతేనా? ఇదే యాక్చువల్గా ఇది సీడ్ పెట్టిన చెట్టు అనమాట, నిమ్మ చెట్టు. సో ఫస్ట్ టైం వీటికి వస్తున్నాయి అనమాట. కచ్చిగానే ఒక 5-6 ఉన్నాయి అనమాట. ఫస్ట్ టైం కదా, తర్వాత ఎక్కువ వస్తాయి. ఇది పొప్పడి పండు అయ్యింది అనమాట. ఇది యాక్చువల్గా పెద్దగా ఉండేది, దీన్ని కట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చి సైడ్ నుంచి వచ్చి ఒక పొప్పడికాయ కాసింది. ఓన్లీ 1. ఈవెన్ మామిడికాయలు కూడా హార్వెస్ట్ చేద్దాం యాక్చువల్గా. అవి ఎందుకంటే పండనీకి. ఇగో బనానా. బట్ చెప్పాలంటే బనానా చెట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే అది ఒక్క చెట్టు పెట్టినావు అనుకో దానికి పిల్లలు వస్తాయి. ఆ పిల్లల నుంచి నువ్వు ఎన్నో పెట్టుకోవచ్చు, ఎన్నో వస్తాయి అనమాట. ఇట్లా పిల్లలు వస్తాయి అండ్ ప్రతి పిల్లకి కాయలు కాసి నువ్వు చాలా ఎంత డెలిషియస్గా ఉంటాయంటే నువ్వు హ్యాపీగా తినొచ్చు. నువ్వు బయట కొనాల్సిన అవసరమే లేదు, అన్నీ తినలేకపోతావు నువ్వు పక్కలకి. సో ఇది మామిడికాయలు. ఇప్పుడు ఈరోజు ఈ మామిడికాయలు కూడా హార్వెస్ట్ చేద్దాం, ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ అయినాయి. ఓన్లీ పండు కాలే, బట్ ఆల్మోస్ట్ అయినాయి కాబట్టి ఇవి మక్క పెట్టుకోవచ్చు మనం తీసేసి. సో అట్లా మేము హార్వెస్ట్ చేసేస్తున్నాం దీన్ని. మెల్లగా జీడి బట్ ప్లేస్ ఉంటే ఇట్లా చెట్లు పెట్టుకుంటే హ్యాపీగా ఫ్రూట్స్ వస్తాయి తెలుసా, ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి. బనానా అని అవి ఈజీగా వచ్చేస్తాయి కాయలు, డ్యూరేషన్ ఉంటుంది ఇట్లా. ఇది ఎక్కడుంది అది? అయ్యో, ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. మొగ్గు వచ్చి ఇప్పుడే వస్తున్నాయి. ఇది ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుందా? ఇది ఎన్ని మంత్స్ అయింది? 1 month అవ్వచ్చు. 1 month అయింది. సో ఒక 2-3 months అయిన తర్వాత దానికి హార్వెస్టింగ్ టైం అవుతుంది. ఏంటి గొల్ల వచ్చా? 1 month అయిందా? మేబీ 1 month డ్యూరేషన్. వదిలేస్తుంది ఏవి చిన్న చిన్న వదిలేసినాం, ఓన్లీ పెద్ద కాయలు తీసుకుంటున్నాం అంతేనా? ఈ మామిడి చెట్టు తెలుసా, మేము సీడ్ నుంచి పెంచిన మామిడి చెట్టు ఇది. పునాస అంటే ఇది బేసికల్గా అన్ని మ్యాంగోస్ కాసినప్పుడు కాయ అనుకుంటా. ఇది డిఫరెంట్ టైంలో కాస్తుంది. 2 times కాస్తుంది, కాకపోతే 2 times కూడా కాస్తుంది. 2 సార్లా? ఇయర్కి 2 times కాస్తుంది అది. నార్మల్గా మనకి 1 time కాస్తుంది. కానీ ఈరోజు కాయ ఇప్పుడు అంతేనా? అయిపోయినాయా? సో ఇవి 2 కొన్ని ఉంచేసినాము అండ్ అవి నెక్స్ట్ టైం. ఓకే, ఈడ పిట్ట గూడు పెడుతుంది అనమాట, ఆకులు తింటే ఇక్కడ. సో ఎన్నో గూడులు పెడతాయి చెట్ల పైన. ఇక్కడ ఆల్రెడీ ఉంది, చూపిస్తా. ఆల్రెడీ ఇక్కడ ఉంది చూడు, ఇది ఉంది యాక్చువల్గా. ఆల్రెడీ పిల్లలు తీసుకొని పోయింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.